పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం సమీపంలో కొలువయ్యున్న శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతేశ్వర స్వామి వారికి కూడా ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మిర్తిపాటి విశ్వనాథ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పంచామృత ఏకవారి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్మాణకర్త భౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమార్ దంపతులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన విశాఖ రూరల్ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు మండలం గుండుపాలెంలో జరిగే రా కదిలిరా బహిరంగ సభకు సభాస్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పైల ప్రసాదరావు, గవిరెడ్డి రామానాయుడు, పివిజి కుమార్ తదితరులు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గుండుపాలెం గ్రామంలో జరిగే ఈ సభకు సుమారు 2 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సతీష్, పూర్తి న్యూస్, విశాఖ రూరల్. పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మేము శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రా కదిలిరా అనే ప్రోగ్రాం ఎంత సక్సెస్ చేస్తామో రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఉన్నదంతా ముగ్గురున్నారు వీళ్ళు ఏం చేస్తారని ఒక దీంట్లో ఉన్నారు, వాళ్ళని భ్రమలో ఉన్నారు. దాన్ని మేము పటాపంచలు చేసి ఈ కార్యక్రమమే వాళ్ళకి ఒక సింబాలిక్గా మేము తీసుకెళ్ళి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా గెలిపిస్తారు ఈ ముగ్గురు అని చెప్పేసి వాళ్ళకి ఒక మచ్చుతునగా మేము చూపిస్తాం. 2 నెలల ముందే చూపిస్తాం. అదొకటి ముఖ్యంగా. రెండోది ఏంటంటే ఈ రా కదలరా ముఖ్యంగా ఈ పంచాయతీ వ్యవస్థను కానీ ఎంపీటీసీ వ్యవస్థను కానీ ఈరోజు నిర్వీర్యం చేసి పడేసింది. వాళ్ళ విధులకి ఏమాత్రం కూడా గెలిచిన ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేక వాళ్ళ విధులు ఏమీ నిర్వహించుకోలేకంటే చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి వాళ్ళే ముఖ్యంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. అది డెఫినెట్గా అది జరుగుతుంది. ఇంకా రెండోది ఏంటంటే మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తే ఇప్పుడు మేము పిలుపునిస్తున్నాం జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే ఇదే అవకాశం. బాబు గారి ఆ సమక్షంలో జాయిన్ చేయడానికి కూడా మేము అందరం పిలుపునిస్తున్నాం ముగ్గురం. అందువల్ల ఎవరైనా వస్తే ఆ లిస్టు మాకు తెలియజేస్తే ఆ ముగ్గురు నాయకులు ఎవరికి తెలియజేసినా పర్వాలేదు, ముగ్గురికి తెలియజేసినా పర్వాలేదు, వాళ్ళు పిలుపునిచ్చి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మేము జాయిన్ చేసుకోవడానికి లోకల్ క్యాడర్తో మేము మాట్లాడుకొని అక్కడ ఏ విధంగా చూసుకొని మాట్లాడుకొని జాయిన్ చేసుకోవడానికి మేము ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మేము ముగ్గురం కృషితో పనిచేసి తెలుగుదేశం పార్టీని మాడుగు నియోజకవర్గం గెలిపిస్తామని చెప్పేసి ఇదే ఈ సభా ప్రాంగణం సాక్షిగా మేము అందరం చెప్తామని చెప్పేసి చెప్తాం. ఓసీ జాబితా నుంచి తెలగ కులస్తులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇచ్ఛాపురం నుంచి పాయకరావుపేట వరకు పాదయాత్ర కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రారంభమైన ఈ యాత్ర పాయకరావుపేట వరకు కొనసాగనున్నదని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకుంది. తమను బీసీ జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్న తెలగ కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు పాదయాత్రలో పాల్గొన్నారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. సుమారు ఉత్తరాంధ్రలో 10 లక్షల ఓటింగ్తో తెలగ కులస్తులు ఉన్నారు. వీరు దారిద్ర్యకు సుమారు 90% వెనకబడి ఉన్నారు. కావున ఒకప్పుడు 1962 వరకు బీసీలు ఉన్న మేము 1960 తర్వాత ఓసీలుగా మార్చారు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు గురై మా పిల్లలు ఉద్యోగాలు రాక, ఉన్నత చదువుల్లో ప్రవేశాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాని మూలంగానే తల్లుల కడుపు కోతతో ఏర్పడిన ఈ పాదయాత్ర ఇచ్ఛాపురం నుంచి మొదలైంది.
ఇది ఉత్తరాంధ్ర వరకు పాయకరాపేట వరకు ఈ పాదయాత్ర చేస్తూ జాతిని ఉత్తేజపరుస్తూ ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ మా యొక్క బోర్డును విడిపిద్దామని చెప్పేసి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మమ్మల్ని బీసీ స్టేటస్ ఇచ్చి ఈ ప్రభుత్వాలు ఆదుకొని మా పిల్లలకి భవిష్యత్తుని అంధకారం నుంచి బయటికి తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Please like, share, subscribe our channel.